ఇగో ఇప్పుడు చెప్పే ముచ్చట అనంతపురంలో జరిగిన ముచ్చట. మరి దీని వెనక ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో గాని మనుషులైతే అసలుకే గారు. రైతన్నలను ఏ తీరుగా తిప్పల పెట్టినరో చూస్తే మీరు తిట్టిన తిట్లు తిట్టకుండా పొట్టు పొట్టు తిడతారు. పాపం ఆ రైతన్నల గోసోపారు చూడురి. మనందరికి బువ్వ పెట్టే రైతన్న అంటే అందరికి నాదానేనుల్లా. ఈ ముచ్చట చెప్పాలంటే గుండె ఆగినంత పని అవుతున్నది. పాపం అనంతపురం జిల్లా మడకశిర అనే ఊళ్ళే గీ రైతన్నలను చూడురి. తీగల మీద ఏలాడబడుతున్నా ఎట్లా చూసుకుంటున్నారో వాళ్ళ కళ్ళ కంప కొట్ట. పాపం వాళ్ళ పొలంలోకెళ్ళి పెద్ద కరెంట్ తీగలు చాపుతున్నారట. మా భూమికి పైసలు ఇవ్వకుండా ఎట్లా తీగలు గుంజుతారని ఆగబట్టేందుకు తీగలు పట్టుకుంటే ఎవ్వరు కూడా దిగమంటలేరు. ఇదేమన్నా సర్కస్ అనుకుంటున్నారా? వాళ్ళేమన్నా అడుకునే బుచ్చగాళ్ళు అనుకుంటున్నారా? మీకు నాశనగాలం రాను. చుట్టుముట్టు 10-20 మంది ఉన్నారు. ఉత్త గాలి గుట్టిన రారా అసోంటి జన్మ ఎందుకురా? ఏలాడ వాడతా అంటే నవ్వుతున్నారు. ఇంకా ఓ చూడు ఎట్లుంది. అయ్యో హాగో ఓర్చుకోలేక ముసలాయన కింద పడ్డాడు. అయ్యో నడుంకి ఎంత దెబ్బ తగిలిందో ఏందో. అగో వాళ్ళ కొడుకును అట్లనే ఇంకింత మీది గుంజిండ్రు మిషన్లు పెట్టి. ఓర్చుకోలేక ఆ పిల్లగాడు కూడా కింద పడే వరకు కాళ్ళు ఇరిగినాయట. నడుంకు కూడా బాగానే దెబ్బలు తగిలినాయట. ఇప్పుడు అయ్య కొడుకులు ఇద్దరు దావకాన్లనే ఉన్నారు. కానీ ఆడెవడో తీగలు గుంజేది గాని ఒళ్ళంతా గర్రె ఉన్నట్టున్నది. కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటున్న భూమి పోతాందంటే ఎవరికైనా బాధ ఉండదా? వాళ్ళకేమెరక బిల్లులు పెట్టుకున్నాడే ఎరకనాయే. వాళ్ళు నాశనం గాను. ఆ కర్ణాటక వాళ్ళకు అనంతపురంలో అంత అండగా ఎవరున్నారో ఏమో గాని రైతుల పరిస్థితి ఈ దేశంలో ఎంత మర్యాదగా ఉంటుందో ఈ వీడియోని చూస్తే అర్థమైతలేదా? పాపం రైతన్న.